మహిమ గాక. వేండ్ల పరిపాలన ఉంది అని నువ్వు మర్చిపోవద్దు. అక్కడ మనం చూస్తున్నాము వేండ్ల పరిపాలన ఎలాగుందని. ఏదేను తోటలో ఎలాగ అనుభవం ఉండెనో అలాంటి అనుభవం ఈ 1000 సంవత్సరాలు ఇదే భూమి మీద మనం అనుభవించబోతున్నామని మర్చిపోదు. ఇదే భూమి మీద ఏదేను తోటలో ఎట్లుంది అనుభవము, అలాంటి అనుభవమే 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది అని మర్చిపోదు. అప్పుడు ఈ యొక్క ఆది సర్పము, ఘట సర్పము బంధింపబడుతున్నట్లుగా చూస్తున్నాం. సాతానుడు వాడు శక్తిమంతుడు కాదు, కానీ ఒక్క దేవదూత వాడిని బంధించినట్లుగా మనకు వేదగ్రంథం బోధిస్తుంది. చదవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి 2-3 వాక్యం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అన్న ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసినట్టుగా చూస్తున్నా. 1000 సంవత్సరాల వరకు అనగా 1000 ఏళ్ల పరిపాలన ముగించేంత వరకు ఆ ఘట సర్పం అనేది ఆ అగాధ పాతాళంలో పడవేయబడుతుంది, బంధింపబడుతుందని బైబిల్ మనం చదువుతున్నాం. సోదరుడా సోదరి, సాతానుడు బంధింపబడినప్పుడు మనుషులు ఒక పరిశుద్ధమైన జీవితము చేయగలరు అని నువ్వు మర్చిపోవద్దు. అనేకులు ఈ యొక్క ఘట సర్పము సాతానుకు భయపడుతూ ఉంటారు, కానీ ఒక్క దేవదూతనే ఆ సర్పమును బంధించినట్టుగా చూస్తున్నా. ఒకే దేవదూత, కానీ దేవుడు మనకు అనేక దేవదూతలను అనుగ్రహిస్తున్నారు. ఒక విశ్వాసికి ఒక దేవదూత ఉంటుంది, ఒక సేవకులకు 2 దేవదూతలు ఉంటారు. వారి సేవ పెరుగుతున్న కొద్దీ 4 దేవదూతలు ఉంటారు. దేవుని నా మహిమ కలుగును గాక. నా జీవితంలో నేను ఎల్లప్పుడు దేవుని అడిగేది 4 దూతలు నా చుట్టూ ఉండాలని చెప్తా దేవునికి. ఎక్కడైనా దూర ప్రయాణం పోయినప్పుడు 10 దూతలు కావాలని అడుగుతా దేవుణ్ణి. కనుక మనతో దూతలు ఉంటాయని మర్చిపోవద్దు. ఒక్క దేవదూత ఘట సర్పమును బంధించి పెట్టేసింది. కనుక మనతో ఉన్న దేవదూతలు మనల్ని కాపాడుతున్నవి, అద్భుతంగా నడిపిస్తున్నవి, ఏ దృష్టిని ముట్టకుండా నిన్ను కాపాడుతాడని నువ్వు ఎల్లప్పుడూ గ్రహించాలి. ఈ యుగ సంబంధమైన దేవత అని 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వాక్యంలో చదువుతున్నాం. చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అందుకొరకే సువార్త నమ్మడం లేదు. కింద అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. పైన మనం చదివినప్పుడు సువార్తను నమ్మకుండా ఉండుట కొరకు ఈ యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనం కలగజేస్తున్నట్టుగా చూస్తున్నాం. అలాగని ఇప్పుడు లోకంలో ఈ యుగ సంబంధమైన ఒక దేవత ఉంది, అదే సాతానుడు. వాడు అనేకులను మోసపరిచి వారి గుడ్డితనం కలగజేసి వారు ఎటుపోతున్నారో సువార్త మహిమను చూడకుండా వారు జీవిస్తున్నారని మర్చిపోవద్దు. అటువంటి వారే సాతాను మోసం చేసి పాపంలో పడవేస్తున్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వాక్యం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. కనుక ఈ లోక అధికారి వస్తున్నాడు అంటాడు యేసయ్య. లోక అధికారి వస్తున్న వానికి నాకు సంబంధం ఏం లేదు, వానికి సంబంధించిన సరుకు నా దగ్గర లేదు అని యేసయ్య అంటాడు. కనుక సోదరుడా సోదరి, అనేకులు పాపులుగా మారట కారణం ఏంటిది? విశ్వాసులు కూడా, కొంతమంది సేవకులు కూడా తిరిగి పాపంలోనికి పోవట కారణం ఏంటిది? ఈ యొక్క లోక అధికారి, యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనం కలగజేసి తిరిగి పాపంలో పడివేస్తుందని మర్చిపోవద్దు. అందుకొరకే మన జీవితంలో ఎల్లప్పుడూ యేసయ్యను మాత్రం నమ్మి ఆయన శక్తి చేత మనం కాపాడబడాలి. దేవదూతలు యేసయ్య మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతారు అని మనకు విశ్వాసం ఉండాలి.
దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. కీర్తనలు 91 అధ్యాయము 13వ వాక్యం. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. సింహములను, నాగుపాములను, తర్వాత కొదమ సింహములను, ఇంగ్లీష్లో డ్రాగన్ అని రాశారు. కనుక నిన్ను తొక్కెదవని దేవుడు అధికారం ఇస్తున్నాడు మానవునికి. కనుక యేసు నామములో సాతానుడు శీఘ్రముగా నీ కాళ్ళ కింద చితకగొట్టునని 2 కొరింథీ 16:20 మనం చదువుతున్నాం. సోదరుడా సహోదరి, సాతానుడు శక్తిమంతుడు కాదు, మన యేసయ్యనే శక్తిమంతుడు. యేసు నామములో దయ్యములు వణుకును, యేసు నామములో రోగములకు స్వస్థత, యేసు నామములో పాతాళ శక్తులు నిర్మూలమవుతున్నది, యేసు నామములో చేతబడి శక్తులన్నీ కూడా నాశనమవుతున్నట్లుగా చూస్తున్నాం. దేవుని నా మహిమ కలుగును గాక. ఒకసారి మాంత్రికుడు వచ్చాడు మన పాస్టర్ దగ్గరికి వచ్చి అన్నాడు, పాస్టర్ గారు, మీరు అన్య భాషలు మాట్లాడతారు కదా, మీరు అన్య భాషలు మాట్లాడినప్పుడు మా మంత్రాలు పనిచేయవు పాస్టర్ గారు అని చెప్పాడు ఆయన. కనుక అభిషేకింపబడిన వారికి విరోధముగా, అన్య భాషలు మాట్లాడే వారి విరోధంగా ఏ మంత్రాలు పనిచేయవు, ఏ మంత్ర శక్తులు పనిచేయవని నువ్వు మర్చిపోవద్దు. అటువంటి శక్తిమంతుడైన దేవుడే నీ దేవుడు, నా దేవుడు అని నువ్వు మర్చిపోవద్దు. విశ్వాసంతో నువ్వు జీవించాలి. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో ఈ సాతానుడు బంధింపబడతాడు. బంధింపబడినప్పుడు భూమి మీద ఆశ్చర్య కార్యములు జరుగునని మనకు బైబిల్ బోధిస్తుంది. చదవండి. యెషయా రాసిన గ్రంథము 65వ అధ్యాయము చదవండి. 65:20 వచనం. అక్కడ ఇకను క్రొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గల వారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. కనుక ఈ యొక్క మనుషులందరినీ మోసం చేసే సాతానుడు బంధింపబడుతున్నాడు. గనుక పిల్లలు కూడా 100 సంవత్సరాలు బతుకుతారు అని 1000 ఏండ్ల పరిపాలన గురించి చెప్పబడుతున్నది. దేవుని నా మహిమ కలుగును గాక. పిల్లలు 100 సంవత్సరాలు బతుకుతారు. అర్థమైందా? ఇంకా ముసలివారు ఉండరు అనగా 400-500 సంవత్సరాలు అలాగే బతుకుతూనే ఉంటారు, ఆదాము కాలంలో ఉన్నట్లు. కనుక మన జీవితంలో 1000 ఏండ్ల పరిపాలన ఒక ఆశ్చర్యకరమైన ఒక అనుభవములు మనకు బోధింపబడుతుంది. అక్కడ నూతన భూమి, నూతన ఆకాశము ఆ 1000 ఏండ్ల పరిపాలనలో కనబడుతున్నట్లుగా మనం గ్రహిస్తుంటున్నాం. మొట్టమొదటి దేవుడు సృష్టించిన భూమి ఆకాశం ఉంది. నోవా కాలంలో నీళ్ళ చేత తుడిచివేయబడ్డ భూమి ఆకాశం ఉంది. అలాగే దేవుడు 1000 ఏండ్ల పరిపాలన కూడా నూతన ఆకాశం, నూతన భూమిని కలుగజేస్తున్నట్లుగా చూస్తున్నాం. యెషయా 65వ అధ్యాయము 17వ వాక్యం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. 66వ అధ్యాయము 22వ వాక్యం. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును, ఇదే యెహోవా వాక్కు. 2 పేతురు 3వ అధ్యాయము 13వ వాక్యం. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వాక్యం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. ఇది నిత్యత్వంలో కనబడుతున్న కొత్త భూమి, కొత్త ఆకాశం చూస్తున్నాము. సముద్రం ఇక ఉండదు అని రాయబడ్డది. దేవుని నా మహిమ కలుగును గాక. సోదరా సోదరి, ఇది బైబిల్లో రాయబడిన ఒక సత్యవాక్యములను మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న ఒక ఆశ్చర్య కార్యములు నువ్వు నేను అనుభవించబోతున్నావు. దేవుని నా మహిమ కలుగును గాక. మొట్టమొదట చూసినట్లయితే దేవుని ప్రజలు ఈ భూమి మీద ఎల్లప్పుడూ ఆనందంగా జీవిస్తారు 1000 ఏండ్ల పరిపాలనలో. చదవండి యెషయా 65:19. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను, రోదన ధ్వనియు
విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. మళ్ళీ చదువు. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. ఆనందము, ఒక సంతోషమే వేయిండ్ల పరిపాలన ఉంటున్నట్టుగా చూస్తున్నాం. రోదన, దుఃఖం అనేది ఆ స్థలంలో ఉండదు వెయ్యేండ్ల పరిపాలనలో. మళ్ళీ చదవండి. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. సహోదర సహోదరి, బైబిల్ బోధిస్తున్నది 90వ కీర్తనల జీవితకాలమంతయు వేదన ఆయాసంతోనే బ్రతుకుతావని. చదవండి 10, 11 వచనములు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును. వాటి వైభవము ఆయాసం దుఃఖమే త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. దేవుని మహిమ కలుగాక. అందుకొరకే మానవుడు భూమి మీద జీవించినంత కాలము వానికి వేదన, దుఃఖము, కన్నీరు, రోగము, అనేక సమస్యలు ఉంటున్నవి. కానీ సహోదరా సహోదరి, నువ్వు 1000 ఏళ్ల పరిపాలన పోయినప్పుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఆనందమే ఆనందం. దుఃఖం అనేది ఉండదు, రోదన అనేది ఉండదు, వేదన అనేది ఉండదు. ఎల్లప్పుడూ నువ్వు 1000 ఏళ్ల పరిపాలనలో సంతోషిస్తున్నావు అని మర్చిపోవద్దు. ఆ 1000 ఏళ్ల పరిపాలనను చేరాలంటే తప్పనిసరిగా నువ్వు మారు మనసు పొంది, బాప్తీసం పొంది, పరిశుద్ధాత్మ పొంది, ఒక పరిశుద్ధ జీవితం చేసి, ఒక జై జీవితం చేసి ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడాలి. ఆ ప్రభు రాకడ సిద్ధపడిన వారే ఆ స్థలములో 1000 ఏళ్ల పరిపాలనలో రాజులుగాను, అధికారులుగాను, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్ల వలె మనం ఇదే భూమిని ఏలుబడి చేస్తామని మర్చిపోవద్దు. దేవుని మహిమ కలుగాక. ప్రజలందరూ కూడా ఇప్పుడు చదివినట్లుగా వేదన, దుఃఖం అనేది ఉండదు. అప్పుడు కూడా మానవులు ఉంటారు, కానీ సాతాను బంధింపబడినందువల్ల భూమి మీద మానవుడు సంతోషిస్తున్నట్టుగా మనకు 1000 ఏళ్ల పరిపాలన గురించి బోధించినట్టుగా చూస్తున్నాం. చివరికి దాన్ని మనం ముగించాము. అలాగున నిన్నటి దినమున అది పిల్లలు కూడా 100 సంవత్సరాలు బ్రతుకుతారు. 65వ అధ్యాయం ఏషియా 21వ వాక్యం చదవండి. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. దుర్మార్గుడు, దుష్టుడు, పాపి కూడా 100 సంవత్సరాలు బతుకుతారు 1000 ఏళ్ల పరిపాలనలో. దేవుని మహిమ కలుగాక. కానీ వారు పరలోకం పోతారని బైబిల్లో రాయలేదు. అర్థమైందా? వారు చనిపోతారు, న్యాయ తీర్పు చివరికి వస్తుంది, దుష్టుల తీర్పు వస్తున్నది, చనిపోతారు, కానీ పరలోకం పోరు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో అనుభవించేవారు ఎవరు? సేవకులు, విశ్వాసులు, యేసయ్యతో జీవించి పరిశుద్ధ జీవితం కాపాడుకొని ప్రభు రాకడకు ఎత్తబడిన వారు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు వారు పెండ్లి విందులో పాలు పొందినట్లుగా సంతోషం అనుభవించి ఈ భూమి మీద వారు రాజ్యం చేస్తారని బైబిల్ తేటగా బోధిస్తున్నది. అందుకొరకే సహోదరా సహోదరి, నిన్ను 1000 ఏళ్ల పరిపాలన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దాని కొరకే నువ్వు సమర్పించుకొని జీవించాలి. దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగాను, ఒక పరిశుద్ధ బిడ్డగా జీవించాలని నువ్వు మర్చిపోవద్దు. దేవుని మహిమ కలుగాక. అక్కడ ఇండ్లు కట్టుకుంటున్నారు. యెషయా 65:21. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవింతురు. కనుక ఆ దినంలో కూడా ఇండ్లు కట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కడుతూనే ఉన్నారు. ఆ దినంలో కూడా ఇండ్లు కట్టుకుంటారు, ద్రాక్ష తోటలు నాటుకుంటారు. తర్వాత వారు అది అనుభవించే వారుగా జీవిస్తుంటారు. అటువంటి ఒక ధన్యత 1000 ఏళ్ల పరిపాలన ఉంటున్నది. సోదరా సోదరి, నేను ఏదో కథ చెప్పడం లేదు, నేను ఏదో విధముగా దాన్ని వర్ణించడం లేదు. అది ఏదో ఒకటి నువ్వు తలంచకూడదు. రాబో కాలంలో నువ్వు నేను అనుభవించవలసిన ఒక శ్రేష్టమైన జీవితమే 1000 ఏళ్ల పరిపాలన.
వేళ్ళ పరిపాలనకు పేరేం తెలుసా? పరిశుద్ధుల రాజ్యం అని పేరు దానికి. పరిశుద్ధుల 1000 years సెయింట్స్ గవర్నమెంట్ అనేది మర్చిపోవద్దు. అప్పుడు పరిశుద్ధులే ఈ భూమిని ఏలుబడి చేస్తారు. అందులో నిన్ను నన్ను పెడతాడు దేవుడు. దాని కొరకే నువ్వు సిద్ధపడాలి అనేది, దాని కొరకే ఈ సత్యమును చెప్పుచున్నాను. దేవుని నా మహిమ కలుగును గాక.